అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం కొప్పుగొండుపాలెంలో దారుణ హత్యకు గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు పరామర్శించారు. ఆ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు. అలాగే పోలీస్ స్టేషన్లో డీఎస్పీని కలిసి ఎవరైతే నిందితుడున్నారో ఆయన వెంటనే పట్టుకోవాలని ఒక వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. జరిగిన సంఘటనపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు మేడం చెప్పండి, ఆ కుటుంబానికి ఎటువంటి ధైర్యం చెప్పారు? అలాగే పోలీసులను కలిసినప్పుడు మీరు ఇచ్చిన వినతిపత్రంలో ఏ అంశాలను ప్రస్తావించారు? అసలు ఆ సంఘటన చూశాక మా గుండె తరుక్కుపోయింది. ఎందుకంటే అసలు వాళ్ళు తల్లి అయినా, పెద్దమ్మ, తండ్రి, అన్నదమ్ముడు, నానమ్మ, వాళ్ళ ఏడుపులు, వాళ్ళ బాధ నిజంగా వర్ణాతీతంగా ఉంది. మా గుండె తరుక్కుపోయింది. మేము అసలు మాటలు రాలేదు. అలాంటి పరిస్థితి, అలాంటి హత్య ఇంకొకరికి జరగకుండా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఆ కుటుంబానికి కనీసం పక్కనే నియోజకవర్గం హోంమంత్రి గారు 10 సార్లు ఇటు అటు తిరుగుతుంటారు. కనీసం ఇప్పటికీ పరామర్శ చేయలేదు, ఒక భరోసా ఇవ్వలేదు. ఆ రోజు ఆ బాడీ పోస్ట్ మార్టం తీసుకెళ్లిన రోజు అక్కడ సన్మానాలకు ఆవిడ అటెండ్ అయ్యారు. అంటే సన్మానాల మీద ఉన్న శ్రద్ధ ఒక హత్య గావించబడిన మహిళ మీద లేకపోవడం నిజంగా చాలా దారుణం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆవిడ చెప్పారు, ఆవిడ హోమ్ మినిస్టర్ అయ్యాక, మహిళలందరూ ప్రశాంతంగా ఉండండి, హోమ్ మినిస్టర్ అయ్యాను నేను, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటూ. కానీ సొంత నియోజకవర్గంలో మహిళలకి రక్షణ లేదు, ప్రశాంతంగా పడుకోవట్లేదు. సొంత జిల్లాలో మహిళలు హత్యకు గావించబడుతున్నారు. మహిళలు ఎవరు ప్రశాంతంగా పడుకోని పరిస్థితి మనం చూసాం. ఎంతసేపు దిశ పోలీస్ స్టేషన్ పేర్లు మార్చేద్దాము అన్న దాని మీద దృష్టే తప్ప అలాంటి ఒక ఆయుధాన్ని తయారు చేశారు కదా, ఆ ఆయుధానికి పేర్లు మార్చేస్తున్నారు, తీసేస్తున్నారు. దానికి కాంపన్సేషన్ ఇంకో ఆయుధం పెట్టాల్సిన బాధ్యత లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చేస్తూ ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు. కానీ స్టేట్మెంట్స్ ఎవరికి కావాలి? న్యాయం కావాలి, ఇలాంటి హంతకుల్ని పట్టుకోవడం కావాలి. ఆమె సొంత నియోజకవర్గంలో తీసుకుంటే కోటవరట్లలో 2 ఆడోళ్ళకి బట్టలు ఇప్పేసి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కొట్టారు. అది వీడియోలు కూడా రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ బాధిత మహిళల మీద కేసులు పెట్టారు. అంటే నిందితుల మీద కాకుండా బాధిత మహిళల మీద కూడా కేసులు పెట్టారంటే ఎంత దారుణంగా హోమ్ మినిస్టర్ గారి పరిపాలన ఉందో, శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. హోమ్ మినిస్టర్ గారి అనుచరులు అన్నవరం దగ్గర హోటల్లో అయితే వీరాంగం చేశారు. ఆ హోటల్లో బెంచీలు, చైర్లు అన్నీ పగలగొట్టేసి దాని మీద కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఈ పోలీస్ వ్యవస్థ ఉంది. సో ఈ విధంగా తీసుకుంటే హోమ్ మినిస్టర్ గారు ఈ సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో మహిళలకి ఏమాత్రం రక్షణ లేదు అనే విషయం అర్థమవుతూ ఉంది. శనివారం ఈ సంఘటన జరిగింది. ఈరోజు బుధవారం, అంటే ఇంచుమించు 5 రోజులు అయింది. 48 గంటల్లో పట్టేసుకుంటానన్నారు ఆవిడ. ఎక్కడ హోమ్ మినిస్టర్ గారు, ఎక్కడ నిందితుడు? అది శుభ్రంగా తిరుగుతున్నాడు. ఆ నిందితుడికి భయపడి ఆ కుటుంబ సభ్యులు, దర్శిని అన్న అమ్మాయి తాలూకు కుటుంబ సభ్యులు భయపడిపోయి వణికిపోతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల గతంలో 2 నెలలు జైల్లో ఉన్నాడు ఈ పాప తాలూకా అన్నదమ్ముడుని, పెద్దమ్మ కొడుకు కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళిద్దరిని చంపుతానని ధైర్యంగా తిరుగుతున్నాడు రోడ్డు మీద అతను. సో ఏమి రక్షణ కల్పిస్తున్నారు ఈ ప్రభుత్వం నాకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి తక్షణమే ఆ నిందితుడిని పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. అలాగే ఆ కుటుంబానికి ఒక 20 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయం చేయాలి. అలాగే కుటుంబం నిజంగా అనాథ అయిపోయిన కుటుంబం, అది పాప లేని పరిస్థితి, తండ్రి ఏమో వికలాంగుడు, ఎలా వాళ్ళు బ్రతుకుతారు? కుటుంబంలో ఒక సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 20 లక్షలు ఖచ్చితంగా కాంపన్సేషన్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.